గా మనం కల్లి క్యారెక్టర్ ఎవరైతే రోల్ ప్లే చేశారో సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ క్యారెక్టర్ అనేది ప్రెజెంట్ మేము హైడ్ చేయాల్సిందే. ఫుల్ ఎనర్జీగా ఉండేవాళ్ళు. సో మధ్యలో బ్రేక్ ఎందుకు వస్తుంది ప్రిన్స్? కానీ కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ కదండి. సో డిజిటల్ ఆడియన్స్లో మైండ్లో అలా పడిపోయింది. సో ఇంత మంచి అబ్బాయి, ఇంత కూల్ అబ్బాయిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అంటే కథ బాగుంటే ఆడియన్స్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారండి. కథలో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ ఉంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒక టైంలో చాలా అడిక్ట్ అయిపోయారు, బయటికి రాలేకపోయారు అని చాలా రూమర్స్ వింటూ ఉన్నాము. కొన్ని ట్రూత్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇదే మీ లాస్ట్ డే అయితే వాట్ ఈస్ యువర్ లాస్ట్ విష్ టు డూ? రైడ్ మై బైక్ ఆల్ ద వే టు ద హిమాలయాస్. ఒక హౌస్లో బీబీ లాగా మిమ్మల్ని మీరు ఒక 4 మెంబర్స్తో హౌస్ అరెస్ట్ చేసుకోవాలంటే ఎవరితో ఉంటారు? నేను నా రైడర్. బీబీ హౌస్లో ఎవరైనా అమ్మాయిని పంపించండి అని అడిగి సో తేజ మీకు మంచి ఫ్రెండ్ కాబట్టి సో ఇప్పుడు తనకి ఫోన్ చేసి తేజు నా దగ్గర డబ్బులు 100 రూపాయలు జీపే చేయమని అడగా. ఎక్కడికి వెళ్ళినా సరే బిగ్ బాస్ అనేది వినిపిస్తుంది. ఇట్స్ అ బిగ్ రియాలిటీ షో. చూస్తారా మీరు బిగ్ బాస్? మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? మంచి షో అండి. వీక్లీ డబ్బులు ఇస్తారు. సో ఈ స్టోరీ థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది లాక్డౌన్ టైంలో. మీకు తగిలిన జంబల్ హార్ట్ లేడీ రియల్ లైఫ్ చాలా మంది ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని. సో అండ్ ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ లో ఆల్రెడీ ఆడి ఉన్న ప్లేయర్స్ ని పంపించాలి అని అనుకుంటున్నారు అని ఒక టాక్. సో మీకు అలా ఛాన్స్ వస్తే వెళ్తారా? ఇక్కడ భయపడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. దేనికండి? ఐ థింక్ మీకు కాల్ వచ్చి ఉంటుంది కదా. కాల్ వచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లంచ్ బాక్స్ విత్ ఇందు. సో ఈరోజు నాతో పాటు మన ప్రిన్స్ అండ్ శివ గారు కలీ టీం ఉన్నారు. సో అసలు ప్రిన్స్ ఈ మధ్య కాలంలో చాలా సెన్సేషనల్ అయిపోయాడు అండ్ ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మన ముందుకు వచ్చేస్తున్నాడు. సో ప్రిన్స్తో మూవీ డీటెయిల్స్తో పాటు ఒక ఆట కూడా ఆడేసుకుందాం. అండ్ హాయ్ అండి శివ గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో వెల్కమ్ టు లంచ్ బాక్స్ విత్ ఇందు. హాయ్ ప్రిన్స్, ఎలా ఉన్నారు? సూపర్ అమేజింగ్. నిజంగానే ప్రిన్స్ లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, సో మీకోసం నేను ఇలా రెడీ అయ్యాను రాధిక లాగా. ఓహో, మీరు నాకేం కాంప్లిమెంట్ ఇవ్వలేదు. అయ్యో మీరు చాలా అందంగా ఉన్నారండి. అంతకంటే ఏం చెప్తాను. టిల్లు 1 అండ్ టిల్లు 2 సో 2 సూపర్ డూపర్ సక్సెస్ తర్వాత అసలు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తున్నారు. సో ఆర్ యూ ఎక్సైటెడ్? వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ మాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. సో ఈ సినిమా ఎప్పటి నుంచో చేద్దాం, దాని ఎగ్జిక్యూషన్, కాస్టింగ్ అన్నిట్లో కూడా దెర్ వాజ్ గుడ్ ఇన్వాల్వ్మెంట్ నాది. అండ్ అదే పార్ట్నర్షిప్ అనాలి. ఓకే, ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి స్క్రిప్ట్, తర్వాత ఇంకా అది ముందు తీసుకెళ్ళడం, ప్రొడ్యూసర్ సర్చ్ నుంచి సెట్లో మనం ఏ సెట్ వేస్తున్నాం, ఎక్కడ ఏంటి డిస్కషన్ కానీ. సో ఈ సినిమా రిలీజ్ అవ్వడం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ కొంచెం టెన్షన్గా కూడా. ఓకే, కానీ కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ కదండి. సో డిజిటల్ ఆడియన్స్లో మైండ్లో అలా పడిపోయింది. సో మీ వాయిస్ డిఫరెన్స్ కానీ దాంట్లో మీరు కంప్లీట్ మీకు టోటల్ ఆపోజిట్ ప్లే చేశారని మాకు అనిపించింది. సో ఆ క్యారెక్టర్ నుంచి ఇంత మంచి అబ్బాయి, ఇంత కూల్ అబ్బాయిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అంటే కథ బాగుంటే ఆడియన్స్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారండి. కథలో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ ఉంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఎందుకు యాక్సెప్ట్ చేయరండి మంచి కథ అంటే ఇప్పుడు ఇది ఫన్ ఎలిమెంటా లేకపోతే ఇంకోటా కాదు. ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ స్క్రిప్ట్, అదైతే నేను చెప్పగలను. ఇట్స్ అ థ్రిల్లర్, ఎంటర్టైన్ అయితే చేస్తుంది, బట్ ఇట్స్ అబౌట్ సీరియస్ టాపిక్ విచ్ మన చుట్టుపక్కల జరుగుతున్నాయి. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ కొంతమంది యాక్టర్స్
నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ పర్సన్ ఒకప్పుడు ఉదయ్ కిరణ్ అన్న. తర్వాత ఐ మోడల్డ్ మై సెల్ఫ్ బిహైండ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫర్ లైక్ 3-4 years బాడీ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు తన ఇన్సిడెంట్ జరగడం. సో ఇలాంటివన్నీ చూసి నేను ఎప్పుడైతే ఈ కథ విన్నానో నాకు ఐ వాజ్ లైక్, అరే ఇలాంటి కథ జనాలు చూస్తే ఇన్ కేస్ ఆ వర్జ్లో ఎవరైనా ఉండి అలాంటి ఆలోచనలు ఉంటే ఆ స్టెప్ తీసుకోరు కదా. మేబీ ఇలాంటి కథ మనం చెప్పాలి. ప్రతిరోజు అదే ఎంటర్టైన్మెంట్ అదే చేయడం కంటే అప్పుడప్పుడు మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, దాన్ని కూడా మనం కొంచెం సాటిస్ఫై చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఎంత కాదనుకున్న సినిమాలు ఖచ్చితంగా మనల్ని కొంచెం కనెక్షన్ ఉంటుంది, సినిమా నుంచి రియాలిటీలోకి తీసుకునే కనెక్షన్ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్లో మేము ఎందుకు అంత నమ్మకంతున్నాం అంటే, శివరామ్ అనే క్యారెక్టర్ తోటి అందరూ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే సమాజంలో మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. మోసం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ శాతం కూడా ఎక్కువే. సో వీళ్ళిద్దరి మధ్యన వేరియేషన్ పక్కన పెట్టేస్తే ఇలాంటి క్యారెక్టరైజేషన్తో ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ మొత్తం కనెక్ట్ అవుతారు క్యారెక్టర్. సో మేము అది చాలా బలంగా నమ్ముతున్నాం. ఓకే, సో టైటిల్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం మనం. సో కల్కి లాగా కలి అని అలా పెట్టారా? అంటే డిఫరెంట్, రెండు ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. సో అది కల్కి, ఇది కలి. సో ఎలా సబ్జెక్ట్ అనుకున్నప్పుడు కలి అనే టైటిల్ యాక్చువల్గా కలి అంటే ఈ యుగాన్ని నడిపించే అధిపతి ఎవరైతే ఉన్నారు, కలియుగం, కలి అనే క్యారెక్టర్. సో ఈ నేమ్ సజెషన్ కూడా లైక్ ప్రిన్స్ గారే సజెస్ట్ చేశారు. ఓకే, సో నాకు టీజర్లో ట్రైలర్లో చూసినప్పుడు నిజంగానే కొన్ని షార్ట్స్ అవి లైక్ గూస్ బంప్ షార్ట్స్ ఉన్నాయి. మరి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో యాక్చువల్లీ చూడాలని ఉంది. సో అంటే ఎలా ఉండబోతుంది ఈ స్టోరీ? ఇది ఒక సైకలాజికల్ డ్రామా. ఓకే, సో మేజర్గా అంటే లైక్ ప్లాట్ పాయింట్ గురించి చెప్పాల్సి వస్తే, లైక్ శివరామ్ అనే క్యారెక్టర్ అతని జీవితంలో ఏం జరిగింది, అతని లైఫ్లోకి కలి అనే క్యారెక్టర్ రావాల్సిన నెసెసిటీ ఎందుకు వచ్చింది అనేది బేసిక్గా అదే మెయిన్ థ్రెడ్. సో ఆ మెయిన్ థ్రెడ్ ద్వారా ఆ శివరామ్ అనే క్యారెక్టర్ ఏం నేర్చుకుంది, దాని ద్వారా సోషల్కి ఎలాంటి మెసేజ్ కన్వే అవుతుంది అనేది లైక్ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, సో ట్రీజర్లో అలా నేను చూసినప్పుడు సో మీరు చాలా భయస్తులు అనేది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అది ట్రూ ఆర్ ఫాల్స్ నాకు తెలీదు. సో ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. అంటే శివరామ్ అనే మనిషి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మంచోడు. బట్ ఆల్సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, సొసైటీ వల్ల చాలా ఇబ్బంది పడి తను ఒక సూసైడ్, ఒక పెద్ద స్టెప్ తీసుకునే ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ దెన్ భయపడుతున్నాడు అంటే మనం ఎదుటోని బట్టి మనం రియాక్ట్ అవుతున్నాం. సో అలాంటి వ్యక్తి లైఫ్లోకి ఈ యుగానికి అధిపతి ముందు కూర్చుంటే మరి ఆబ్వియస్లీ క్వశ్చన్స్ ఉంటాయి. అది కాక తనకి యాక్చువల్గా ఫస్ట్ తెలియదు, కానీ అవతల మనిషికి ఇతని లైఫ్ గురించి మొత్తం తెలుసు. సో ఒక ఇన్క్విజిటివ్నెస్, దాని తర్వాత తెలిసిన తర్వాత వచ్చిన భయం, అండ్ తన లైఫ్ తన చేతిలో లేదు, చేయి జారిపోయింది అని ఒక హోప్లెస్నెస్ అన్నీ మిక్స్ ఉంటాయి. ఓకే, ముఖ్యంగా మనం కలి క్యారెక్టర్ ఎవరైతే రోల్ ప్లే చేశారో సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఆ క్యారెక్టర్ అనేది ప్రజెంట్ మేము హైడ్ చేయాల్సిందే. ఓకే, దాంతో పాటుగా మిస్టీరియస్ స్ట్రేంజర్గా ఒక పర్సన్ వస్తారు, నరేష్ అగస్త్య గారు. ఆయన ఒక స్ట్రేంజర్. సో ఆయన శివరామ్ లైఫ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత శివరామ్కి తెలియని ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఆ మిస్టీరియస్ స్ట్రేంజర్ ద్వారా ఎలా తెలిసింది, అసలు ఇతనితో ఇద్దరి మధ్య ఒక గేమ్ ఆడాల్సిన నెసిటీ ఎందుకు వచ్చింది, ఆ గేమ్ ఆడుతూ వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలో శివరామ్ ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు, సో దాని ద్వారా ఎలాంటి మెసేజ్ కన్వే అవుతుంది ఆడియన్స్కి స్క్రీన్ నుంచి అనేది కూడా ఒక లైక్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. సో మనం మూవీ గురించి చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు కొంచెం పర్సనల్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఓకే ప్రిన్స్, నా కాన్సెప్ట్ లంచ్ బాక్స్ విత్ ఇందు. సో జనరల్గా మన లంచ్ బాక్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఎక్కువ మీ ఫ్యాన్స్కి తెలుసుకోవాలని ఉంటుంది. సో ఏం తీసుకుంటావు సార్ జనరల్గా లంచ్? పన్నీర్ కర్రీ, రోటీ, కొంచెం బ్రౌన్ రైస్ విత్ పన్నీర్ ఆర్ మిక్స్ సాటే వెజిటేబుల్స్. ఈ మధ్య మళ్ళీ ఒక 6 years తర్వాత కొంచెం మీట్ ఇంట్రడ్యూస్ చేశాను డైట్లోకి. గ్రిల్ చికెన్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా
ఓకే ఆర్డర్ చేస్తే వాళ్ళతో పాటు ఒక పీస్ అలా అంతే. ఓకే సో కంప్లీట్ గా యు ఆర్ వెజిటేరియన్. I was a vegetarian. ఓకే సో ఎందుకని ఐ మీన్ ఎక్కువ డైట్ లో ఉంటారు కాబట్టి సో మీకోసం నేను సింపుల్ గానే ప్రిపేర్ చేయించాను. యు లైక్ సలాడ్ అండ్ ఫ్రూట్ రైట్? నేను సాలెడ్ తింటానండి, ఫ్రూట్ మనం. ఓకే ప్లీజ్ హ్యావ్ ఇట్. జనరల్గా రైటర్ డైరెక్టర్స్ అంటేనే ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. సో ఎక్కువ ఆలోచించే వాళ్ళు సిగరెట్ తాగుతారంటారు, అవునా? మీకుందా హ్యాబిట్? ఎందుకు అలాగా? అంటే మిగతా లైక్ ఈ ప్రశ్న జనరలైజ్ చెప్పలేను కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాల్సి వస్తే మనం ఏదైనా ఒక రైటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో యూ నీడ్ టు థింక్ లాట్. ప్రతి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి బ్రెయిన్ బాగా స్టార్మింగ్ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏదో ఒకటి కావాలి. సో స్మోకింగ్ అనేది కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తాం అనేది నాకు అనిపించింది. ఓకే ఓకే కింద మర్చిపోకుండా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేయాలి. సో మీరు కూడా ఒక టైంలో చాలా అడిక్ట్ అయిపోయారు, బయటికి రాలేకపోయారు అని చాలా రూమర్స్ వింటూ ఉన్నాము. సో దానికి ఈరోజు మనం నా లంచ్ బాక్స్ ద్వారా బ్రేక్ ఇచ్చేయాలి. నేనైతే దేనికి అడిక్ట్ కాలేదండి. క్యారెక్టర్ చేస్తున్నాం, ఇప్పుడు టిల్లు చేస్తున్నాం, అందులో ఆడు స్మోకరు, అప్పుడు సిగరెట్ కాలుస్తాను, నో ప్రాబ్లం. 22-23 ఆ ఏజ్లో డెఫినెట్గా ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త పరిచయాలు, వాళ్ళు సిగరెట్ కాల్చడం, మనకు కూడా ట్రై చేయాలనిపించడం. 1-2 years ఆ ఫేజ్ నడిచింది. తర్వాత ఇట్ వాజ్ అ కంప్లీట్ బ్రేక్. ఈ మధ్య మంచిదే అయింది అప్పుడు నేర్చుకోవడం అనేది, ఎందుకంటే మూవీస్కి పనికొస్తుంది క్యారెక్టర్కి ఏమైనా వాడాలి అంటే కనుక. అంటే అక్కడ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఫేక్గా సిగరెట్ కాలుస్తే బాబు అలవాటు ఉన్న వాళ్ళకి కాదు. అన్ని ఎక్స్పీరియన్స్ లేనండి లైఫ్లో. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ డిపెండెంట్ ఓన్లీ. సో ఓకే ఏం జరిగినా మన మంచికే, అంతేనా? అంతే కదా. ఓకే సో మీ లంచ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయండి? వెజ్లో ఏదైనా. మీరు కూడా కంప్లీట్ వెజిటేరియన్ సిన్స్ మా చైల్డ్హుడ్. ఓకే సో మీ రైటింగ్ ఐ మీన్ డైరెక్షన్ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇంతకుముందు ఐ ర్యాన్ బిజినెస్ కోసం ఉంటాయి. ఓకే సో అన్నెసరీ కొంచెం వేరే రీజన్స్ వల్ల ఐ క్లోజ్డ్ ఇట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక ప్రొఫెషన్ చూజ్ చేసుకునే పరిస్థితి. సో ఆ టైంలో నా లైఫ్కి ఉపయోగపడేది ఏంటి అని ఆలోచించుకుంటాము. సో రైటింగ్ ఈజ్ మై స్కిల్ కంప్లీట్లీ, ఐ నో దట్. సో నేను ఇండస్ట్రీకి ఫిట్ అవుతున్నా లేదా, జనరల్గా టాలెంట్ ఉందో వేరు ఉంది అనుకోలేదు. సో నేను నాకు ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. నాకు 2 ఏళ్ళు గడిచిపోయింది. సో ఇండస్ట్రీలోకి వచ్చాము, డెసిషన్ తీసుకున్నాను. ఆ టైంలో నువ్వు ఫిట్ అవుతుంది అనిపించింది. సో ఐ చూస్ ఇట్. చాలా సంవత్సరాలు నేను రైటర్గా కంటిన్యూ అయ్యింది. బికాస్ నా ఏం డైరెక్షన్ చేద్దాం ఉద్దేశంతో వచ్చాను కాబట్టి చివరికి ఆ స్టెప్ తీసుకున్నాను. ఓకే సో ఈ స్టోరీ థాట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది లాక్డౌన్ టైంలో. ఓకే టీవీలో చూస్తా ఉన్నాను రకరకాల సమస్యలు, భార్య భర్తలు మధ్య కొట్టుకుని చచ్చిపోయింది. నాకు ఒకటి చాలా ఫన్నీ అనిపించింది. అది కొన్ని ఫన్నీ ఉండేవి. భార్య భర్తలు కొట్టుకుని ఒక దగ్గర ఉండే 6 నెలల పాటు అవి చూసేప్పుడు ఎంత నవ్వు వచ్చిందో, కొంతమంది సమస్యలు చనిపోవడం చూసేప్పుడు అంత బాధపడ్డాను. సో నాకు ఒక టాపిక్ దొరికింది దాన్ని కథా వస్తువుగా మార్చడానికి. సో ఈ ఎలిమెంట్ జనరల్గా అందరూ లైఫ్ గురించి మాట్లాడతారు, బట్ ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదంతా తెలియక బట్టేగా డెసిషన్ తీసుకుంటారు. ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుందని తెలియదు చాలా మంది. సో ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను చిన్నప్పటి నుంచి కొంచెం బుక్స్ చదువుతూ వచ్చాను. సో ఆఫ్టర్ లైఫ్ గురించి నేను టాపిక్ చెప్పాలనిపించింది ఆడియన్స్కి. సో ఆ ఆస్పెక్ట్ నుంచి వచ్చిందే ఈ కథ. ఓకే సో అలా డెవలప్ చేశాను. ఎప్పుడైతే నేను ఈ కథ రాసి ఫస్ట్ ప్రిన్స్ గారికి చెప్పినప్పుడు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఐ సీన్ సమ్ టీయర్స్ ఇన్ హిస్ ఫేస్. ఓకే ఈవెన్ హీరోయిన్ ఐస్ లో. సో కనెక్ట్ అయ్యారు కంప్లీట్లీ. సో అక్కడి నుంచి ఆయన సపోర్ట్ దొరికింది. అక్కడి నుంచి ఆయన మాకున్న మ్యూచువల్ కనెక్షన్స్ ఒక ప్రొడ్యూసర్ మాతో అటాచ్ అయ్యారు. సో అలా ట్రావెల్ స్టార్ట్ అయింది. సో మీరు స్టోరీ అనుకోగానే ప్రిన్స్ ఖచ్చితంగా దీనికి యాప్ట్ అవుతారు అనిపించింది. జనరల్గా కథ రాసేటప్పుడు అందరూ ఇమాజిన్ చేయరు, బికాస్ అప్పుడు ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది క్యారెక్టరైజేషన్స్. అప్పుడు ఆయన ఇంతకుముందు చూసిన హావభావాలు కానీ ఆ మ్యానరిజమ్స్ కానీ మనకు తెలియకుండానే అప్రోచ్ వచ్చేస్తాయి కథలో. సో నేను ఎవరిని ఇమాజిన్ చేయలేదు రాస్తున్నప్పుడు. రాసిన తర్వాత నుంచి ఆప్షన్స్ చూస్తే సో నాకు యాప్ట్ అనిపించారు. ఓకే సో కథ చెప్పడం ఆయనకు నచ్చడం, సో ఆయన వైపు నుంచి చాలా సపోర్ట్ వచ్చింది మాకు. సో ఇక్కడ దాకా రాగలిగాం.
ఓకే. శివరాం క్యారెక్టర్కి ప్రిన్స్కి పోలికలు ఉన్నాయా? ఉన్నాయి. లైక్ యూనో కొన్ని విషయాలు ఇన్నసెంట్గా ఉంటారు, చాలా విషయాల్లో యూనో అన్ని తెలిసిన ఒక నాలెడ్జ్ఫుల్గా ఉంటారు, కొన్నిసార్లు మెంటర్గా ఉంటారు, కొన్నిసార్లు మొండిగా ఉంటారు, లైవ్లీ ఉంటారు, లవబుల్ క్యాండిడేట్. సో యూనో హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో అలా అన్ని క్వాలిటీస్. ఓకే, చాలు ఇంకా దిష్టి తగలేస్తుంది ప్రిన్స్కి. ఓకే, సో క్రికెట్ మూవీయా అంటే చూస్ చేసుకుంటారు? సినిమా అండి 100%. కానీ రెండు ఉంటే బాగుంటుంది అని ఒక యాక్చువల్లీ అది ప్రొఫెషనల్ హాబీ కదా, రెండు మ్యాచ్ చేయొచ్చు. ఇది కూడా ప్యాషనే కదా, మూవీ కూడా ప్యాషన్తోనే కదా చేయగలరు. ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ సినిమా వస్తుందండి. సినిమా తిండి కూడా పెడుతుంది అండ్ సోల్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. క్రికెట్ ఏంటంటే చిన్నప్పుడు ఆడాను కాబట్టి నాకు క్రికెట్ మీద ఉండే లవ్ వల్ల అదొక హాబీ కింద మార్చుకున్నాను. బట్ ఒకప్పుడు నేను నా ప్రొఫెషన్ క్రికెట్, అది ఇప్పుడు హాబీ అయింది. ఓకే, సో బిగ్ బాస్ టాపిక్ వస్తే ఇప్పుడు జనరల్ ఆడియన్స్, ఐ మీన్ విలేజ్ కాదు ఎక్కడికి వెళ్ళినా సరే బిగ్ బాస్ అనేది వినిపిస్తుంది. ఇట్స్ అ బిగ్ రియాలిటీ షో. సో మీరు ఆల్రెడీ దానికి వెళ్ళి వచ్చారు. సో చూస్తారా మీరు బిగ్ బాస్? తక్కువ అండి, ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వస్తున్నప్పుడు చూస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద? మంచి షో అండి, వీక్లీ డబ్బులు ఇస్తారు, ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవ్వచ్చు, మన బిహేవియర్ని బట్టి కనెక్ట్ అవ్వచ్చు. అది మనకి అగెన్స్ట్ కూడా అవ్వచ్చు ఒకవేళ మనం కరెక్ట్గా లేము అంటే షోలో. ఓకే, సో అండ్ ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్లో ఆల్రెడీ ఆడి ఉన్న ప్లేయర్స్ని పంపించాలి అని అనుకుంటున్నారు అని ఒక టాక్. సో మీకు అలా ఛాన్స్ వస్తే వెళ్తారా? ఇప్పుడు నాకు షూటింగ్లు ఉన్నాయి, ప్రమోషన్ చేయాలి. సో ఈ టైంలో కష్టం. కావాలంటే వెళ్ళి మా సినిమా ప్రమోట్ చేసుకుంటాను, స్టేజ్ మీద ఏదైనా మాట్లాడేసి వచ్చేస్తాను. ఓకే, సో అలా వెళ్ళొస్తారు. హౌస్ కంటెస్టెంట్గా వెళ్ళాలి అంటే లేదండి, October 4th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో నేను దాన్ని ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత థియేటర్ టూర్స్ ఉన్నాయి, సక్సెస్ మీట్ అలాంటివి ఎక్కడో భయపడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. దేనికండి? ఐ థింక్ మీకు కాల్ వచ్చి ఉంటుంది కదా? కాల్ వచ్చింది, ఈసారి కాదండి, కొన్ని ఇయర్స్ బ్యాక్. ఓకే, బట్ అప్పుడు కూడా షూటింగ్లు జరుగుతున్నాయి, టిల్లు జరుగుతుంది అప్పట్లో. సో చెప్పాను అన్న నేను సినిమాలు చేసుకోవాలి. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కలి రిలీజ్కి రెడీగా ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వెంటనే రెడీగా ఉందా? నెక్స్ట్ది అక్టోబర్లో స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ ఎండ్లో. దాని తర్వాత డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో ఇవి రెండు. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నెక్స్ట్ ఆలోచన ఏంటి? రెండు సబ్జెక్టులు రెడీ ఉన్నాయి. ఓకే, రిలీజ్ అయిన తర్వాత సో మళ్ళీ ప్రిన్స్తోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రిన్స్కి కొంచెం టైం ఇద్దాం అనుకుంటున్నాను. యాక్ట్ అవ్వాలి, నచ్చాలి. సో అయితే నెక్స్ట్ కూడా ప్రిన్స్ కోసమే రెడీగా ఉంది. మీ ఇమాజినేషన్లో ప్రిన్సే ఉన్నారు అయితే? యాక్చువల్లీ వి ఆర్ డిస్కసింగ్ ఏ సబ్జెక్ట్ ఆల్సో. ఓకే, బట్ అది ఎప్పుడు ఏంటనేది ఇప్పుడు చెప్పలేదు. ఓకే, సో నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఐ మీన్ తిను నరేష్ గారు ఇద్దరు చాలా ఈక్వల్గా ఉన్నారు కదా. సో ఇద్దరులో ఎవరు హీరో, నరేష్ ప్రిన్స్? బోత్ ఆర్ హీరోస్, బోత్ లీడ్స్. ఓకే, మీరు ఎప్పుడైనా ఐ డోంట్ ఫిట్ ఇన్ ద ఇండస్ట్రీ అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. దొంగచాటుగా మీరు ఏం చేస్తూ దొరికిపోయారు? దొరికాక ఏం చేశారు? దొంగచాటుగా నేను ఒకసారి చిన్నప్పుడు స్కూల్లో పీటీ మాస్టర్కి క్లాస్ ఎగ్గొడుతూ దొరుకుతానండి. అది దూరం నుంచి కనిపించాను, గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అనమాట, కేంద్రీయ విద్యాలయ. సో అతను అక్కడి నుంచి విజిలేస్తూ రా అంటున్నాడు. నేను నాకు అదేం వినిపించలేదు కనిపించలేదు అన్నట్టు ఆపోజిట్ డైరెక్షన్లో నడవడం మొదలుపెట్టాను. ఓకే, ఆ ఒక్క పని చేస్తే నా లైఫ్ వేరేలా ఉండేది అనుకున్న పని, మిస్ అయిన పని? చాలా ఇంపార్టెంట్ డే నాకు క్రికెట్లో. ఒకరోజు 79 దగ్గర ఆడుతున్నాను, అవతల రన్అట్ చేసాను కావాలని. దానివల్ల జరిగిన నష్టం ఏమైనా ఉందా? ఆడు సెలెక్టెడ్ అయ్యారు. సో మీకేమైనా అలాంటివి ఉన్నాయా? ఇది ఒక్కటి చేస్తుంటే లైఫ్ వేరేలా ఉండేది, అనవసరంగా చేయలేదు అనుకున్నా? అలాంటివి లేదు, అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, సో మీ డైలాగ్ ఒకటి ఫేమస్ ఉంది, జంబల్ హార్ట్.
సో నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళినా మీకు ఎక్కువ అది వినిపిస్తుంది. ఎక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన మా ఫ్రెండ్స్ నాకు రీల్స్ పంపించిన అన్నిట్లోనూ జంబల్ హార్ట్ లేడీసే ఉన్నారు. ఓకే, అలా మీకు తగిలిన జంబల్ హార్ట్ లేడీ రియల్ లైఫ్ ఓ చాలా మంది బాబు, ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని. చాలా మంది ఉన్నారండి. అవును, పేర్లు ఎందుకులేండి, వాళ్ళు జంబల్ హార్ట్స్ అని అందరికి తెలిసిపోద్ది మళ్ళీ. కొన్ని ట్రూత్ క్వశ్చన్స్ అడుగుతాను, ఫటాఫట్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, సో ఇదే మీ లాస్ట్ డే అయితే వాట్ ఈస్ యువర్ లాస్ట్ విష్ టు డూ? రైడ్ మై బైక్ ఆల్ ద వే టు ద హిమాలయాస్. ఓకే, మీ లాస్ట్ విష్ ఏంటండి? ఐ స్టే విత్ మై ఫ్యామిలీ. ఎంత సింపుల్ గా చెప్పేసి. అంటే మరి ఫ్యామిలీ ఉన్నాడు మనకి, అదే కదా ఉంటాడు, లేకపోతే ఇంట్లో ఓకే, సోలో వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు చక్కగా ఇంట్లో ఇంట్లో ఉంటారు. అతను అది చెప్పకపోతే ఇంటికి వెళ్ళంగానే కొడతారు, అదొకటి ఉంది. ఇది పాయింట్ యాక్చువల్లీ. ఎంత తెలివిగా ఉన్నాడో చూడండి. ఓకే, సో మళ్ళీ నిజంగా ఇంకో జన్మ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? ఇలాగే ఎగ్జాక్ట్ గా ఇలాగే సేమో దోమో అయితే వద్దండి, మనిషిగానే పుడదాం. ఒక హౌస్ లో బేబీ లాగా మిమ్మల్ని మీరు ఒక 4 members తో హౌస్ అరెస్ట్ చేసుకోవాలంటే ఎవరితో ఉంటారు? నేను నా రైటర్స్. అందరూ అబ్బాయిలే, అమ్మాయిలు ఎవరు లేరు? అమ్మాయిలు కోవిడ్ లో చూసాం కదండి ఎన్ని గొడవలు అవుతున్నాయో ఒక ఇంట్లో ఉంటేనే. బేబీ హౌస్ లో ఎవరైనా అమ్మాయిని పంపించండి అని అడిగి, ఇక్కడేమో ఏ అమ్మాయి లేకుండా అలా ఉంటుంది. అవును, తర్వాత బుద్ధి వచ్చింది కదా. ఓకే, సో మీరు ఫ్యామిలీ అని కాకుండా ఇంకేమైనా చెప్పండి. ఒక నలుగురితో మీరు హౌస్ అరెస్ట్ అయిపోతున్నారు అంటే నా టీం ఎవరైతే ఉన్నారో లైక్ ప్రిన్స్ గారు కానీ, నరేష్ గారు కానీ, అసోసియేట్ చిన్న అందరం కలిసి ఉంటాను కోరుకుంటాను. ఓకే, వై ప్రిన్స్ కాంట్ గెట్ ద సక్సెస్? ఎందుకు ప్రిన్స్ ఒక స్టార్ హీరో కాలేకపోతున్నాడు? నేను అదే అడుక్కుంటుంటాను. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఇండస్ట్రీలో. యూ కాంట్ ఇప్పుడు ఒక 30-year లాంగ్ జర్నీని 6 yearsలోనో 10 yearsలోనో యూ కాంట్ డిటర్మిన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. లైక్ ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు, October 4th రోజే మొత్తం మారచ్చు, లేకపోతే నేను సెప్టెంబర్లో చేసే ప్రాజెక్టు మొత్తం మార్చవచ్చు. 1 Friday చేంజెస్ ఎవ్రీథింగ్. మరి మీరు హీరోగా ఆల్రెడీ కొంచెం సక్సెస్ని చూస్తున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ క్యారెక్టర్స్ ఎందుకు చేయాలనిపించింది? అంటే క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేసిందో? ఒకప్పుడు క్యారెక్టర్లు చేసిందంటే నేను శైలజాలో చేశానండి, ఇట్ వాజ్ సెకండ్ లీడ్. అది ఎందుకు చేశానంటే ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ బిగ్గర్ సినిమా. ఈ మధ్య నాకు కొన్ని నెగిటివ్ షేడ్స్ బాగా నచ్చుతున్నాయి. ఐఎమ్ లైకింగ్ టు ప్లే సంథింగ్ డిఫరెంట్. యా, సో ఆ నెగటివ్ రోల్ని ఎంజాయ్ చేస్తున్నా. సో అందులో కూడా ఐ డిసైడెడ్ దట్ ఎనీథింగ్ విచ్ ఇస్ లైక్ విత్ అ బిగ్గర్ హీరో, బిగ్గర్ స్పాన్ ఫిల్మ్, అందులో నేను నెగిటివ్ చేయాలనుకుంటున్నా. ఆర్ ఐ విల్ ప్లే అ నెగిటివ్ లీడ్. అంటే లీడ్ అంటే లీడే నెగిటివ్ క్యారెక్టర్ అనుకోండి, సంథింగ్ లైక్ సైకో ఆర్ అ జోకర్, అలాంటిది ఏదైనా ప్లే చేయాలని ఉంది నాకు. సో ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్, నాకు అన్నీ చేయాలని ఉంది. క్యారెక్టర్ నచ్చితే డెఫినెట్గా పెద్ద సినిమాలో, ఇప్పుడు మీరు డీజే టిల్లు సక్సెస్ అంటున్నారు, ఒకవేళ కానీ నేను ఇది క్యారెక్టర్ కదా, సిద్ధుగాడు లీడ్ కదా, నేను ఎందుకు చేయాలి అని ఆలోచించుంటే ఈరోజు ఆ మాట కూడా ఉండకపోను. సో ఐఎమ్ పికింగ్ స్క్రిప్ట్స్. సక్సెస్ అయ్యే సినిమాలో మంది ఎంతున్నా కూడా అది ఎఫెక్టివ్గా ఉందా లేదా, నువ్వు బాగా చేసేవా లేదా, నువ్వు సినిమాకి కాంట్రిబ్యూట్ చేసేవా లేదా, విచ్ ఐ థింక్ నేను చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాను. ఓకే, మరి స్కంద మూవీలో మీ క్యారెక్టర్ మీకు నచ్చిందా? డెఫినెట్గా నచ్చిందండి. అంటే 100 కోట్ల సినిమా అండి, ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుందో నాకు ఐడియా ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. సో పాన్ ఇండియా రిలీజ్ ఉన్నప్పుడు, ద స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్ అంత పెద్దగా ఉన్నప్పుడు, వర్కింగ్ విత్ సమ్మన్ లైక్ బోయపాటి గారు అని ఆ అవకాశం చాలా నేర్చుకున్నాను నేను ఆ సినిమా నుంచి. అలాగే నా వంతు నా వల్ల అయిన ఎఫర్ట్ అయితే డెఫినెట్గా ఆ సినిమాకి పెట్టాను. ఓకే ఓకే, సో ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారు? ఇది నాకు నిజంగా ట్రూత్ కావాలి. ముగ్గురికి ప్రపోజ్ చేశారు. అంటే డిఫరెంట్ టైం లైన్స్, ముగ్గురికి అర్థమైంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా? లేదండి, ఇప్పుడు ఐఎమ్ సింగిల్.
హ్యాపీలీ సింగిల్. అయితే ఛాన్స్ ఉందంటారు? ఛాన్సా? నాకుంది. ఐ మీన్ అదే మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ అమ్మాయిలకు కూడా ఉంది కదా. అవును, నేను ఫోన్ ఎత్తాలి కదా. సో మ్యారేజ్ ఎప్పుడు? ఏమోనండి, ఒక 2-3 years అయితే పట్టేటట్టుంది. 2-3 years. ఫస్ట్ ఉండే బాధ నుంచి బయటకు వచ్చి. బాధ అంటే సక్సెస్. సక్సెస్. ఓకే ఓకే. సో ఇప్పటిదాకా మనం ట్రూత్ మూవీ గురించి చాలా విషయం, ఒక చిన్న డేర్ ఇచ్చేస్తాను మీకు. ఓకే. సో తేజు మీకు మంచి ఫ్రెండ్ కదా? ఏంటి అలా డేర్ అన్నారు కదా. ఇది నాకు కాదండి డేర్, మీకు. ఓకే ఓకే, అదే నాకే డేరు. ఓకే. సో తేజు మీకు మంచి ఫ్రెండ్ కాబట్టి సో ఇప్పుడు తనకి ఫోన్ చేసి తేజు నా దగ్గర డబ్బులు 100 రూపాయలు జీపే చేయమని అడగాలి. తను ముంబైలో అక్కడ షూటింగ్ లో ఉందండి, ఫారెస్ట్ లో. అక్కడ ముంబై కాబట్టి ఇప్పుడు డే టైమే కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటా. దాన్ని ఇరిగించాలని ఉంది అంతే. ఇంకోసారి ఫోన్ కూడా ఎత్తదేమో. ఏంటి 100 రూపాయలకే ఈ డబ్బులు అడుగుతున్నాడు రా బాబు అని. తేజు నా దగ్గర డబ్బులు అయిపోయారా, నాకు ఒక 100 రూపీస్ జీపే చేయరా ప్లీజ్ రా. 100 కావాలి నాకు, 1000 వద్దు. అరే క్వార్టర్ కి డబ్బులు తక్కువ అయ్యారా, పంపించరా ప్లీజ్. ఐఎమ్ ఆన్ an interview dude. చేస్తానంది, పని అయిపోయింది. ఈవిడే ఆప్షన్ ఇచ్చారమ్మా. హాయ్ తేజు, నేను ఇందు మాట్లాడుతున్నా. ఓకే. సో నేను నీ రియాక్షన్ చూద్దామని నీకు కాల్ చేయమన్నాను. యాక్చువల్లీ రియాక్షన్ నేను ఆస్తులు రాసి ఇచ్చేసే టైప్, భీమవరం రాజన్ కాదు కానీ అదే మెంటాలిటీ. ఎంజాయ్ యువర్ ఇంటర్వ్యూ. బాయ్ బాయ్ రా, అయ్యాక ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. మీకోసం వేడి పకోడీ రెడీగా ఉంది, చాలా రోజులు తీసుకోండి. ఇప్పుడు మీకు చాలా టఫెస్ట్ డేర్ నేను ఇవ్వబోతున్నాను. సో మన ప్రిన్స్కి చాలా సింపుల్గా అయిపోయింది డేర్. ఓకే. సో మీకు నేను ఇచ్చే డేర్ ఏంటంటే, ఫ్యామిలీకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు సరదాగా ఫోన్ ఓపెన్ చేసి మీ ఆవిడకి నేను జస్ట్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటాను అని మెసేజ్. తన విషయం బ్రేకప్ చెప్పొద్దు, బ్రేక్ తీసుకుంటున్నాను, ఒక 4-5 days ఎక్కడికన్నా వెళ్తాను. అలా కాదు అమ్మా, అది దానికి ఓకే అంటారు ఆవిడ. వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది. కాదు ఇప్పుడు మరి ఓకే అన్నా కూడా రేపు పొద్దున్న మళ్ళీ ఇబ్బంది ఆయనకే కదా, ఇంటికి తిరిగి తర్వాత చెప్తారు కదా ఆయన ఎలాగో. లేదు డేర్ చేయాలి. ఇంకా ఇంతటితో ఈ రిలేషన్ ఆపేద్దాం అనుకుంటున్నా, ఐ నీడ్ అ బ్రేక్ అని మన డైరెక్టర్ గారు చాలా రెచ్చిపోయి అమ్మాయి థ్యాంక్స్ రా బాబు అనాలంట. చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంది. బ్రేక్ తీసుకున్నాము. ఏదో చెప్పు, నువ్వే దొరికింది ఏంటి? అదే బ్రేక్ తీసుకుందాం అంటున్నా. ఏంటి నేను సీరియస్గానే చెప్తున్నా. నీలిమ గారు నిజమేనండి. ఇప్పటి నుంచి ఇంకా ఈ నెంబర్ నుంచి మీకు ఎలాంటి కాల్స్ రావండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఫోన్లు మార్చుకుంటున్నారా? అయ్యో ఇప్పుడు కాల్ వస్తుంది మీకు వెంటనే. రాదు కాల్ వస్తుంది ఇప్పుడు. అది వదిలేస్తున్నా అంటే నవ్వుతున్నారంటేనే మీకు అర్థం అయిపోవాలి. ఇంకా ఇలా ఉండాలి,
హస్బెండ్ వైఫ్ అంటే ఇంత స్ట్రాంగ్ బాండింగ్తో ఇంత మంచిగా హ్యాపీగా ముందుకెళ్ళాలి. క్రికెట్ గేమ్ని రిసెంబుల్గా చేస్తూ మీ లైఫ్లో జరిగిన మూమెంట్స్ని చెప్పాలి. సో అంటే ఇప్పుడు క్రికెట్లో లైక్ 6, 4, 2 runs ఇలా ఉంటాయి కదా. సో అలా మీ లైఫ్లో 6 మూమెంట్ అంటే ఏంటి? బస్ స్టాప్ సినిమా రిలీజ్ రోజు. ఓకే 6 మూమెంట్ అంటే బస్ స్టాప్ మూవీ అన్నారు. సో 4 ఫస్ట్ టైం నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం. ఓకే ఇట్లా 4 మూవీ పెద్ద స్క్రీన్ మీద. ఓకే సో మూవీస్లోకి ఎలా వచ్చారు మీరు? ఆడిషన్ ఇచ్చాను. అంటే ఎక్కడ అనిపించింది? మా డాడీకి అనిపించింది నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వాలి. నేను అప్పటికి క్రికెట్ ఆడుతూ మోడలింగ్ చేస్తున్నాను. మా షాప్లో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, అంటే బేసిక్గా గిఫ్ట్స్ టాయ్ షాప్. ప్రతి ఫోటో ఫ్రేమ్లో నా ఫోటో ఉండేది. ఓకే మా డాడీకి నేనంటే అంత ఇష్టం. అండ్ నన్ను ఏదో ఒకలా యాక్టర్ చేయాలి. మా డాడీకి యాక్టింగ్ ఇష్టం. ఆయన చేయలేకపోయారు అని చెప్పి నా చేత ఆడిషన్కి వెళ్ళు, ఇక్కడ ఉంది అది ఇది అని చెప్పి నన్ను పంపించారు. ఓకే 2 runs అంటే 2 runs అనే మూమెంట్ మనం ఎప్పుడు ఆలోచించాం. కన్యాకుమారి రైడ్కి వెళ్ళినప్పుడు 2 runs అనుకోండి. ఓకే క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, సాగట్లేదు. అడగండి ఆన్సర్స్ కూడా అలాగే వస్తున్నాయిగా. అదే అందుకనే. బీబీ నుంచి రాగానే చాలా మంది హీరోగా సినిమాలు చేస్తున్నారు. అవి థియేటర్ దగ్గర అంతా లేకపోవడం గురించి ఏమంటారు? నా వరకు అయితే నేను ఏం ఆలోచిస్తానంటే, వి మేక్ అ గుడ్ స్క్రిప్ట్. మనం థియేటర్కి వెళ్తాం, జనాలు వచ్చారు రాలేదు అనేది పబ్లిసిటీ వల్ల వచ్చిన ఇది. ఆల్సో ఈ మధ్యకాలంలో నేనే థియేటర్కి వెళ్ళింది చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హ్యావ్ బిన్ వాచింగ్, అన్నీ ఓటీటీలో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు థియేటర్కి రావట్లేదే అనుకోండి, నా సినిమాకి కూడా రేపు పొద్దున్న రాకపోతే ఐ విల్ ప్లాన్ ఇట్ ఇన్ అ సర్టన్ వే దట్ అది ఓటీటీలో రిలీజ్ చేసుకొని ఐ విల్ గెట్ మై నేమ్. కథ చెప్పడం అయితే నువ్వు మానేవు, యాక్టింగ్ అయితే నువ్వు మానేవు. సో రాదర్ దెన్ రావట్లేదు అనే ఆలోచన పెట్టుకోవడం కంటే ఎలా తెప్పించాలి అనే ఆలోచన బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఓకే సో పకోడీ ఎలా ఉంది? పకోడీ చాలా బాగుంది, యాక్చువల్గా క్రిస్పీగా ఉంది. మీరు తినట్లేదు, మీరు ఇంకా మీ వైఫ్ గురించి ఆలోచిస్తున్నారా? మీ క్లారిటీ మీకుంది. బెల్టా అట్లుగా అని ఆలోచిస్తున్నాడు అంతే. ఓకే సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తోటి మన షోని ఎండ్ చేసేద్దాం. ఇండస్ట్రీలో ఎవరి పొజిషన్లో ఉండాలని ఉంది? నా పొజిషన్లో అంటే నేను అనుకుంటున్న పొజిషన్లో. సో టాలీవుడ్లో మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఓకే సో ఇద్దరు ఇంచుమించు ఒకలాగే ఉంటారు. లేదు తనతో ఎప్పుడు ఏ స్క్రిప్ట్ రాలేదు? మీరు లేదంటే ఎలా, మేము కదా అది చెప్పాలి. సరే తనతో ఎప్పుడు యాక్ట్ చేసే అవకాశం ఎలాంటి స్క్రిప్ట్ ఎప్పుడు రాలేదండి ఎప్పుడు. ఓకే వస్తే ఇమీడియట్ గా వెంటనే ఓకే చెప్పేస్తా. వినడం కూడా అవసరం లేదు అసలు, జస్ట్ ఆయన చుట్టుపక్కల ఉంటే చాలు. ఓకే ఒకసారి నిజంగా ఏం మాట్లాడతారో వినాలని ఉంది నాకు, కానీ మరీ ఎక్కువ. ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు కదా. ఒకవేళ అది సీరియస్గా ఉంటే దాన్ని ఇప్పుడే ఎండ్ చేయడం బెటర్ కదా. డోంట్ వరీ, ఒక పని చేద్దాం, బ్రేక్ తీసుకుని 10 days ట్రిప్ వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో డిసైడ్ అయ్యాక కాల్ చేయాలి. మీరు అప్పుడు రిప్లై ఏమిటంటే ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్దామా అని పెట్టాలి. నెక్స్ట్ మీకు క్వశ్చన్ అండి, అసలు కథలే రాయని డైరెక్టర్ ఎవరు హిట్స్ కొడుతున్నారు? తెలియదు కదా, న్యూ అంటారా? అంటే ఇప్పుడు సినిమాలు చూస్తాం అంతే, అది ఎవరు రాశారు, అది అతను రాశారు లేదని మనం. మీకు అలా అనిపించింది ఏమైనా ఉందా? ఇదేం కదరా బాబు, ఇది ఎలా హిట్ అయిందిరా అని అనిపించింది ఏమైనా ఉందా? చాలా ఉంటుంది, ఒకటే రెండా ఒకటి చెప్పడం కష్టం, కొంచెం కష్టం, ఎన్ని నెంబర్స్ ఉంటాయి. ఓకే ఇండస్ట్రీలో ప్రిన్స్ అంటే ఎవరికి బాగా ఇష్టం? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే మీరంటే ఎవరికి బాగా ఇష్టం మీ ఫ్రెండ్స్ అందరూ? నాకు ఎవరి ఇష్టమో చెప్తాను. ఓకే సో నాకు 2 ఫ్రెండ్స్ అనుకుంటాను నేను. ఒకళ్ళు మెంటోర్ ప్లస్ ఫ్రెండ్ అనుకుంటాను, శ్రీకాంత్ గారు. రెండోది ప్రియదర్శి. వాడు నేను అంటే మాట్లాడుకునేవి కానీ అన్నీ చాలా డీప్ ఉంటాయి. అండ్ బయటికి ఎవరికి చెప్పుకోలేని ఇన్సెక్యూరిటీస్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ కానీ అన్నీ కూడా మేము షేర్ చేసుకుంటాం. ఓకే ఎలాంటి సినిమా చేసి అందరినీ నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావు?
కాన్సెప్ట్ కమర్షియల్ కాంబినేషన్. ఓకే ఇది కాన్సెప్ట్ బట్ నాన్ కమర్షియల్. ఇంకా నెక్స్ట్ నుంచి కాన్సెప్ట్. ఓకే, ఐ మీన్ మీకు ఇప్పుడు పెద్ద హీరోతో మూవీ ఆఫర్ చెయ్యాలి అని అంటే ఎవరితో చేస్తారు ఫస్ట్? నాకు యాక్చువల్లీ ధనుష్ గారితో చేయడం ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత ఆల్మోస్ట్ ఓకే గుడ్ యాక్టర్స్. ఓకే, చాలా తెలివిగా తమిళ్ చెప్పి తప్పించుకున్నారు. అదే ప్రాబ్లం. ఓకే, సో మీ కష్టాన్ని కొట్టేసి మార్క్స్ కొట్టేసిన డైరెక్టర్ ఆర్ రైటర్ ఎవరైనా ఉన్నారు? నాతో పనిచేసిన అందరూ. అవునా? ఒక డైరెక్టర్ పేరు అందులేదు. నాతో పనిచేసాను. ఓకే, సరే యాక్టర్స్లో మీకు వచ్చిన స్క్రిప్ట్ని ఐ మీన్ అంటే అలాంటి ఇంట్రెస్ట్ అంటే జరిగాయి. అంటే ఏ విధంగా అంటే వాళ్ళని కూడా ఏమనడానికి లేదు. సో ఇప్పుడు కొత్త రైటర్స్ ఎవరైనా వచ్చి మీకు స్టోరీ చెప్తే వినడానికి అపాయింట్మెంట్ ఇస్తారు? అతను ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇటు మూవీ పరంగా ఇటు మొత్తం నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫ్రెండ్స్ తోటి ఇలా పర్సనల్ చిట్ చాట్ చేయాలి అని. సో ఇన్నాళ్ళకి సో లంచ్ బాక్స్ విత్ ఇందు ద్వారా అది జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనల్లీ కలీ గురించి ఆడియన్స్తో మీ జర్నీని షేర్ చేసుకోండి అండ్ ఎందుకు చూడాలో కూడా మీరు పాయింట్ చెప్పండి. డెఫినెట్గా. సో కలీ మా సినిమా October 4th రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అబౌట్ అ వెరీ అంటే ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది, అలాగే మంచి థ్రిల్లర్. సీజీ వర్క్ అవన్నీ చేసాం. చిన్న సినిమా అయినా కూడా బాగా లావిష్గా సీజీకి వీటికి ఖర్చు పెట్టి మంచి సినిమాటోగ్రఫీ, మంచి మ్యూజిక్. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఆల్సో డెఫినెట్గా సినిమా మాత్రం మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు. కంటిన్యూస్గా థ్రిల్లర్ అది. సో యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. థియేటర్స్కి వచ్చి వెంటనే చూడండి. అండ్ దెన్ త్వరలోనే మేము ఓటీటీలకు కూడా వస్తాం. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్? యా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఫస్ట్ టైం ఎవరైనా బేసిక్గా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మొదలవుతుంది. నేను స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు వెళ్ళాలంటే చాలా కోర్ ఎలిమెంట్. సో ప్రొడ్యూసర్ నమ్మారు మమ్మల్ని, ఆ నమ్మకం నిలబెట్టుకున్నాం. ఎంటైర్ యూనిట్, యాక్టర్స్ బాగా చేశారు. ఈవెన్ ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి మ్యూజిక్, అన్ని క్రాఫ్ట్స్ అందరూ ఇష్టపడి చాలా కష్టపడి పనిచేసింది. ఇదంతా కూడా ఒక ఆడియన్ ఎంటర్టైన్ చేయడానికి చేసిన ప్రయత్నం. అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండి. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఈ లంచ్ బాక్స్ విత్ ఇందు మీద మీ ఒపీనియన్? యా, ఫుడ్ అయితే భలే పెట్టారు. మాకు ఆ క్యారెట్స్ బాగా నచ్చాయి. తర్వాత పకోడీ అదిరిపోయింది. మీ క్వశ్చన్లు కూడా చాలా బాగున్నాయి. నా గురించి నేనే కొన్ని తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీరు అడుగుతుంటే క్వశ్చన్. నా మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఏముంది, ఫుడ్ పెట్టి చెమట పట్టించారు. అది ఇది షో మీద ఒపీనియన్, నా మీద ఒపీనియన్ పాజిటివ్గా చెప్పానండి. ఓకే, నీలిమ గారు మీరు షోలో లేకపోయినా సరే సో నిజంగా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ఆయన లోపల పాజిటివ్ లేదులేండి, పైకి కవర్ చేస్తున్నారు జస్ట్ అంతే. బట్ నిజంగా నాకైతే కొత్తగా మాట్లాడుతున్నట్లేదు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇదే పాజిటివ్గా మూవీ సక్సెస్ టాక్ తోటి ఇంకా సక్సెస్ ఇంటర్వ్యూ కూడా మనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ.